హల్లెలూయా. మీరందరూ బాగున్నారా అండి? మీరందరూ నిశ్చయముగా బాగుండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి బ్లీడింగ్ ప్రాబ్లం, రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతూ ఉంటది. ఆ బాధ నుండి నివారణ పొందాలి అని ఆమె అనేక చోట్ల ప్రయత్నించింది. అనేక ప్రయత్నాలు, ఆమె ఏమేమి ప్రయత్నాలు అయితే చేయగలదో ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా ఆమె ప్రయత్నించింది ఆ రోగము నుండి స్వస్థపరచబడడానికి. ఆమెకి కలిగి ఉన్నది మొత్తము కూడా ఆమె ఖర్చు పెట్టేసుకుంది. కానీ ఆమె రోగము మాత్రము ఆమెను విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఏం చేయాలో ఆమెకి తోచని స్థితిలో ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఉంది. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఈ స్త్రీ వినింది ఏమనంటే, ఎవరు ఈ యేసయ్య ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. ఎటు వెళ్ళినా సరే కుంటి వాళ్ళు నడుస్తున్నారంట, గుడ్డి వాళ్ళు చూపు చూస్తున్నారంట, మూగవారు మాట్లాడుతున్నారంట, చెవిటి వారు వింటున్నారంట, దయ్యాలు పట్టిన వారికి విడుదల వస్తుందంట. ఇంత గొప్ప మహనీయుడు ఎవరు? చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ స్త్రీ ఒక బలమైన విశ్వాసం కలిగి ఉంది. ఏమనంటే, నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచయ్యా అని కూడా నేను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఇంత గొప్ప గొప్ప కార్యాలను చేస్తున్నాడు కాబట్టి నేను సూటిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రం చెంగుని ముడతాను. నేను ముట్టిన తర్వాత, ముట్టిన వెంటనే నాకు నిశ్చయంగా స్వస్థత వచ్చేసిద్ది అని ఆమె నమ్మింది, అని ఆమె విశ్వసించింది. ఈయన దేవుని కుమారుడు, ఈయన నిజమైన వాడు, ఈయన నిశ్చయముగా నా రోగముని తీసివేయడానికి ఈయన సమర్థుడు, ఈయన శక్తివంతుడు అని ఆమె పూర్ణ హృదయముతో ఆమె నమ్మి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆమె వస్తుంది. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూతో కూడా చాలా మంది జన సమూహాలు ఉన్నారు. యేసయ్య నడుస్తూ ఉంటే చుట్టూతో జన సమూహాలు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక గుంపులాగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద పడుతూ ఉన్నారు. చూడండి, ఒక గుంపు కనుక వెళ్తే ఒక మనిషికి ఇంకో మనిషి తగలకుండా ఉంటారా? తగులుతూ ఉంటారు కదా. అలాగా ఒక గుంపులాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా ఈమె వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. ఎట్లా ముట్టిందో మనకు తెలియదు కానీ ఈమె వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది. ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది అని వాక్యం సెలవిస్తుంది. ఆమె రక్తధార వెంటనే కట్టింది. అప్పటి వరకు ఎన్నో తిప్పలు పడింది. ఎంతో కాలము నుండి ఆ రోగముతో ఈమె బాధపడుతూ సడన్ గా స్వస్థత కలిగింది అని ఆమె గ్రహించింది. యేసుక్రీస్తు ప్రభు వారేమో నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టారని యేసయ్య అడుగుతున్నారు. ఎవరు నన్ను ముట్టారు అని అడుగుతున్నారంటే ఈమెకి భయమేస్తుంది. నేనేగా ముట్టాను, అమ్మో ఈయన ఎవరు ముట్టారో కూడా తెలిసేసుకున్నాడు. ఆయన నన్ను స్వస్థపరచబడమే కాకుండా నన్ను స్వస్థపరచబడమే కాకుండా ఎవరు ముట్టారో కూడా ఆయన తెలిసేసుకున్నాడు అని ఆమెకి చాలా భయం వేసేసి ఆమె అంటుంది, అయ్యా నేనేనయ్యా ముట్టింది, అయ్యా నాకు ఈ పలానా రోగం ఉందయ్యా, ఈ రోగము నాకు ఉండడమును బట్టి నేను నీ వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థపరచబడతాను అని నేను నీ వస్త్రపు చెంగు ముట్టానయ్యా అయ్యా అని ఆమె భయపడుతూ ఆమె చెప్తుంది. చూడండి, యేసయ్య అంటున్నారు కదా ఒకే ఒక్క మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆ జన సమూహములో అనేక మంది యేసయ్య మీద పడుతున్నారు. అనేక మంది యేసయ్య వస్త్రాలని ముట్టారు, అనేక మంది యేసయ్యని ముట్టుకుంటారు. చూడండి, మనము ఒక గుంపులో వెళ్తూ ఉంటే పక్కన ఉన్న మనుషులు మనకి తగలరా? మన డ్రెస్ వాళ్ళకి తగిలిద్దా తగలదా? వాళ్ళ డ్రెస్ మనకి తగిలిద్దా తగలదా? వీటన్నిటిని కూడా ఎవరు ఆపలేరు కదా ఒక గుంపులో మనం వెళ్తూ ఉన్నప్పుడు. కానీ అంతమంది యేసయ్య వస్త్రాలని తాకారు, అంతమంది యేసయ్య శరీరాన్ని తాకారు, కానీ వాళ్ళ జీవితంలో ఏ కార్యం కూడా జరగలేదు. ఈమె అయితే వెళ్ళి వస్త్రపు చెంగుని ముట్టగానే ఈమెకి స్వస్థత వచ్చింది. ఏంటంటే తేడా? ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించారా? అందరికీ కార్యాలు జరుగుతూ ఉన్నాయి వారి జీవితంలో, నా జీవితంలో మాత్రమే కార్యం జరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ కారణం ఏమై ఉండొచ్చు, రీజన్ ఏమై ఉండొచ్చు అని ఎప్పుడైనా కానీ సహోదరి కూర్చొని ఆలోచించావా? చూడు, అనేక జన సమూహాలు యేసయ్య మీద పడుతున్నారు, కానీ వారికి ఒక నిరీక్షణ లేదు.
వారికి ఒక విశ్వాసము లేదు. వాళ్ళందరూ నేను కూడా వెళ్తాపా యేసయ్యతో పాటు అని వాళ్ళు వెళుతున్నారు. కానీ ఈయన ఇంత గొప్ప దేవుడు, నా జీవితంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయిగా, నా జీవితంలో కూడా ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది కదా, ఈ పరిస్థితి నేను కూడా ఈయన వస్త్రపు చెంగు ముడితే నా పరిస్థితులు మారిపోతాయి. ఇంతమందిని స్వస్థపరుస్తున్నాడుగా ఈయన, ఇంతమందిని ఆయన బలపరుస్తున్నాడుగా, ఇంతమంది వారి యొక్క రోగాల నుండి బాధల నుండి ఆయన విముక్తి చెందేలా చేస్తున్నాడు కదా, మరి నా బాధ మాత్రం ఎందుకు నివారణ అవ్వదు? నేను నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రములు ముట్టి నేను నా రోగాన్ని, బాధని, నా సమస్యని నేను తొలగించుకుంటాను అనే విశ్వాసము అక్కడ చాలా మందిలో కనబడట్లేదండి. అనేక మంది కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ స్త్రీని కనుక చూస్తే ఈమె బలమైన విశ్వాసం కలిగి ఉంది. ఈమె ఆ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె స్వస్థపరచబడింది. అప్పటి వరకు కూడా ఆమెకి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మరి మనకేం తెలియదు, కానీ ఆమె విశ్వాసము స్వస్థపరచబడింది. యేసయ్య అదే మాట అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడింది. నువ్వు నమ్మావు కదా, నా వస్త్రం ముడితే నీ కార్యం జరుగుతుంది అని నువ్వు నమ్మావు కదా, నువ్వు ముట్టావు, అందుకే వెంటనే కార్యం జరిగింది. దేవుడి రోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు కదా, నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ఎక్కడ పెట్టావు నీ విశ్వాసము? ఎక్కడ ఉంది నీ విశ్వాసము? ఉందా లేదా? ఎక్కడ ఉంది నీ విశ్వాసము? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ ఉంది నీ విశ్వాసము? ఇదిగో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిశ్చయముగా నాకు బలమైన కార్యం జరుగుతుంది అని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? దేవుని సన్నిధిలో నీ బాధలు, నీ శ్రమలు రోజు వేసుకొని వెళ్తున్నావు, వేసుకొని వస్తున్నావు, కానీ వాటన్నిటిని దేవుని సన్నిధిలో చెప్పి ఆ బాధల నుండి, ఆ శ్రమల నుండి నువ్వు ఉపశమనం పొందడానికి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? దేవునిని నువ్వు అడుగుచున్నావా? విశ్వాసముతో ప్రార్థన చేయాలి కదా. విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఏముండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. విశ్వాస సహిత ప్రార్థన నీ జీవితంలో బలమైన కార్యాలను జరిగిస్తుంది. మరి విశ్వసిస్తున్నావా దేవుణ్ణి? దేవుని సన్నిధిలో నీకు మేలు జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావా? దేవుడి మీద ఒక నమ్మకం ఉందా? దేవుని సన్నిధిలో నీ విశ్వాసం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అనేక మంది యేసయ్యని ముట్టారు, అనేక మంది మందిరాలకు వస్తారు, అనేక మంది యేసయ్య యేసయ్య, నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవురాల్ని, నేను యేసయ్య నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను, చిన్నప్పటి నుండి మేము క్రిస్టియన్సే, తాత ముత్తాతల కాలం నుండి మేము క్రిస్టియన్సే, ఇది అది అని అనేక మందికి హిస్టరీలు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి. అనేక మంది ఆ జన సమూహములో యేసయ్యని వెంబడిస్తున్నారు. అనేక మంది ఆయన వస్త్రాలని తాకారు, కానీ వాళ్ళెవ్వరికి కూడా కార్యాలు జరిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడము. ఎవరికి కార్యం జరిగిందంటే నమ్మి వచ్చింది చూడు, నమ్మి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది చూడు, ఈమెకి మాత్రమే కార్యం జరిగింది. ఈమె జీవితంలో మాత్రమే ఆ బలమైన కార్యము ఆమె చూసింది. యేసుక్రీస్తు ప్రభువు ఈమె జీవితంలోనే చేశారు. మరి మిగతా వాళ్ళ జీవితంలో ఎందుకు చేయాల? యేసయ్యకి ఏమైనా పక్షపాతమా? ఉంటదా అండి దేవుడికి పక్షపాతం? ఎందుకు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగదా? ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు కార్యాలని పొందుకోలేదు, వాళ్ళు విశ్వసించలేదు, వారి జీవితంలో కార్యం జరగలేదు. నువ్వు నమ్మట్లేదు, నీవు నీ జీవితంలో కార్యం పొందుకోవట్లేదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో నిశ్చయముగా దేవుని కార్యాలు జరగాలి కదా, జరుగుతాయి కదా. మనము గనక పరిశుద్ధ గ్రంథం చూస్తే ప్రతి చోట కూడా విశ్వాసం విశ్వాసం విశ్వాసమే. అబ్రహాము దాదాపు 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చడం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రతి ఒక్క విషయంలో మేము 25 సంవత్సరాలే ఎదురు చూడాలా అని అంటే అట్లాగే అవుతుందా? చూడండి, ఒక్కొక్క విషయం ఒక్కలాగా. 25 సంవత్సరాలు తినకుండా నువ్వు బ్రతుకుతావా? ప్రభువా ఈ రోజు నాకు ఆహారం ఇవ్వు అని అంటే దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఇస్తాడు ఆహారం? నువ్వు బ్రతకాలి కదా. ఎప్పుడు ఏది అవసరమో సమస్తము దేవునికి తెలుసు కనుక సరైన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడే కావాలంటే ప్రభువా నాకు ఇప్పుడే కావాలి అని అడుగు, దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, మనుషులు సాధారణంగా వాళ్ళ పిల్లలు గనక రొట్టె అడిగారు అనుకో, ఎవరన్నా గానీ రొట్టెలేదు ఏం లేదురా ఈ రాయినే తిను అని రాయిని తెచ్చి తీసుకెళ్ళిస్తారా తినడానికి? ఎవరన్నా కానీ అమ్మ ఈరోజు ఫిష్ కర్రీ చేయవా అమ్మ అంటే ఫిష్ కాకుండా
పాముని తీసుకొని వెళ్ళి ఇస్తారా? ఇవ్వరు కదా. రొట్టె అడిగితే ఏమిస్తారు? రొట్టె బన్నులే కొని పెడతారు. ఫిష్ కర్రీ చేయమంటే ఫిష్ కర్రీనే చేస్తారు. మటన్ కర్రీ చేయమంటే మటనే చేస్తారు. బిర్యానీ చేయమంటే బిర్యానీ చేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలు చాలా ఇష్టం కదా, వాళ్ళు అడిగినవి అంత ఈజీగా కాదని చెప్పరు కదా. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, మనుషులమైన మనం దుర్మార్గులం అండి, మనుషులమైన మనం పాపాత్ములం. మన పాపాన్ని యేసయ్య మోసాడు. మన పాపాన్ని, మన దుర్మార్గతని, సమస్తమైన మలినాన్ని మన మీద నుండి ఆయన కొట్టివేసి అవన్నీ కూడా ఆయన మోసి మన స్థానంలో ఆయన శిక్షను పొందాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, దుర్మార్గులు కదా మనము. అప్పుడు అంటున్నాడు కదా, మనము ఈ లోకములో పాపులమై ఉండి కూడా మన పిల్లలకి మంచి ఈవులని ఇవ్వడం మనకి తెలిస్తే, మరి పరలోకమందున్న తండ్రికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించడం తెలుసు కదా. పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు కదా దేవుడు. పరిశుద్ధాత్మని ఇంకెవరితో కూడా కంపేర్ చేయలేకపోతున్నారండి. ఎందుకనంటే అది మనం గనక పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండడం అనేది ద బెస్ట్. ఇక మనకి ఆయన కంఫర్టర్గా ఉంటాడు, మనకి ఆయన హెల్పర్గా ఉంటాడు. ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా కానీ మన జీవితంలో ఆయన వెంటనే మనకి సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి తండ్రి అంటున్నాడు పరిశుద్ధాత్మని. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడినే మనకు అనుగ్రహిస్తాడండి. చిన్న చిన్నవి కాదండి, చిన్న చిన్నవి కాదు దేవుడు మనకు అనుగ్రహించేది. ఈ సహోదరి, దేవుడు నీతో చెప్తున్నాడు కదా, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ యొక్క శ్రమ ఏదైనా సరే, నువ్వు విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. విశ్వాసమే రావట్లేదక్క, విశ్వాసమే లేదమ్మా, నీ ఎట్లా నమ్మాలి? అసలు చాలా భయంకరమైన పరిస్థితి నమ్మడానికి నమ్మలేకపోతున్నాము అని అంటున్నావా? దేవుడిని నమ్మలేకపోతున్నావు, విశ్వసించలేకపోతున్నా కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా నేను విశ్వసించలేకపోతున్నా, కానీ నాకు ఈ కార్యం కావాలయ్యా, నిన్ను నమ్మేలా చెయ్యి, నువ్వు నిశ్చయంగా ఈ కార్యం జరిగిస్తావు అని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని చెప్పు. దేవుని సన్నిధిలో నమ్మకం రాదేమో ఇనీషియల్ గా, కానీ నువ్వు రోజు ఇట్లా దేవుని సన్నిధిలో చెప్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే నీకు విశ్వాసం ఇస్తాడు. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు బలంగా కదులుతాడు. ప్రియ సహోదరి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నజరేయుడా యేసు, నీకు వందనాలు నాయనా. త్రియేక దేవ, నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రంలైనా, నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రంలయ. మా దేవ, మా విశ్వాసము మమ్మల్ని స్వస్థపరుస్తుంది. మా విశ్వాసము ద్వారా మా జీవితంలో నువ్వు బలమైన కార్యాలను చేసే దేవుడు కనుక ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరిచి విశ్వాసం ద్వారా అనేక మందిని స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిలో నీవే విశ్వాసం పెట్టు, నీ కృపలో భద్రపరచండి. నిశ్చయంగా ప్రతి ఒక్క బిడ్డకి వారికి ఉన్న బాధలు, శ్రమలు అన్నిటినీ కూడా నీవు తీసివేయమని ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.